తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి 76వ ఆడికృతిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో కోలాటాల నడుమ హరోం హర అంటూ భక్తులు నినాదాలు చేస్తూ ఆనందగిరి మారుమ్రోగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారి సమీపంలో ఆనందగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి 76వ ఆడికృతిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు కావళ్లు తీసుకొచ్చి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సోమవారం ఉదయం ఆనందగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి 76వ ఆడికృతిక బ్రహ్మోత్సవాలలో భాగంగా పట్టు వస్త్రాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, సతీమణి పులివర్తి సుధారెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దంపతులు కలిసి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆడికృతిక బ్రహ్మోత్సవాలకు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో కోలాటాల నడుమ హరోం హర అంటూ ఆనందగిరి మారుమ్రోగింది. స్వామివారికి ఉదయం యాగపూజ, భరణి అభిషేకం, షణ్ముఖ సహస్ర నామార్చన, మహామంగళహారతి కార్యక్రమం ఉభయదాత కె కిషోర్ కుటుంబ సభ్యులు కలిసి నిర్వహించారు. సాయంత్రం భరణి దీపోత్సవం స్వర్గీయ మద్దినేని శ్రీనివాసుల నాయుడు కుటుంబ సభ్యులు కలిసి నిర్వహించారు. అనంతరం నెమలి వాహనంపై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఊరేగింపు కార్యక్రమం శ్రీ రాయ యశోదమ్మ రెడ్డయ్య చౌదరి కుమారుడు శ్రీ రాయ సరస్వతి యుగంధర్ చౌదరి మాజీ సర్పంచ్ కలిసి నిర్వహించారు. దాన్ని కూడా టీడీడీ వారికి ఈఓ గారి దృష్టికి, జేఈఓ గారి దృష్టికి, వచ్చే బోర్డు దృష్టికి కూడా తీసుకుని పోయి వాటిని కూడా చూపించి వాటికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం కూడా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉంటారని వినాయక స్వామి వారి ఆలయం నుంచి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సాంప్రదాయంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యేగా ఈరోజు శ్రీవల్లి దేవయ్యన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలగడం మా పూర్వజన్మ సుకృతం.